అది అది చెప్తే బాధ అధ్యక్ష. మేక్ ఇన్ ఇండియా అందరూ కళ్ళు చక్రాచి అడ్డం పడ్డారు, నిజంగానే ఏమైనా అవుతుందేమో. ఫలితం ఏందిరా అంటే పతంగులు ఎగిరేసే మాంజా చేయనాదే, జాతీయ జెండా చేయనాదే, దీపావళికి కాల్చే పటాకులు కూడా చేయనాయి, మనం గీసుకునే బ్లేడ్ చేయనాదే, గోలు కత్తించుకునే నేలు కట్టరు కూడా చేయనాది. ఇది మేక్ ఇన్ ఇండియా. ఇది నమ్మాలి. ఎన్ని రోజులు కొడతారు అధ్యక్ష ఈ డబ్బా? 8 ఏళ్ళు సరిపోతలేదా? ఎన్ని రోజులు ఈ మోసం? అట్లా ఇవాళ పవర్ రిఫార్మ్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐ వాంట్ టు సబ్మిట్ 2-3 sentences in English. I am requesting the Honorable Prime Minister of India, please withdraw. Please, for God's sake. Please withdraw the power reforms which are not suitable for the poorest of the poor of this country, for the poor farmers of this country. It will be detrimental. It is hazardous to the poverty, below poverty line people of India. Henceforth, I humbly request from the assembly, from the state assembly of Telangana, from this August house, please withdraw. खुदा के लिए, भगवान के लिए, ये जो पावर रिफॉर्म्स आप कह रहे हैं इसको विड्रॉ कर लीजिए, इसको वापस ले लीजिए. आप तो कानून बनाने का और वापस लेने का सौदागर है. आपने भूमि अध्यादेश लाया, फिर वापस लिया. आप जैसा सरकार आपका बने, భూమి అధ్యాదేశం అంటే ల్యాండ్ ఆర్డినెన్స్ అధ్యక్ష, ల్యాండ్ అక్విజిషన్ ఆర్డినెన్స్ తెచ్చి దాన్ని వాపసు తీసుకున్నారు రైతులందరూ ఉద్యమిస్తే. आपने गलत कानून बनाए 3 किसान विरोधी, आपने वापस लिया और माफी भी मांगा. गड़बड़ होने से पहले के पूरी जनता उठे और आवाज उठाए, फिर एक आंदोलन छेड़े. बेहतर यह है प्रधानमंत्री जी, आप मान्यता से हमारे बात स्वीकार लीजिए और पावर रिफॉर्म्स का जो भी बिल है उसे वापस ले लीजिए. मैं अपील करता हूं, यह हमारे भलाई के लिए, हमारे देश के लोगों के लिए, देश के गरीब किसानों के लिए, देश के गरीब SC, ST, BC लोगों के लिए मैं कह रहा हूं, यह किसी और के लिए नहीं. इसीलिए दया करके ले लीजिए. नहीं ले जाएंगे, मैं हमारे सारे इलेक्ट्रिकल एम्प्लॉयज भाइयों को बता रहा हूं, आपके पूरे नौकरियां चले जाएंगे. जैसा कि रेल कर्मचारी चले जा रहे, बैंक कर्मचारी चले जा रहे, BSNL चले गए. 60,000 70,000 नौकरियां वॉलंटरी रिटायरमेंट दे के निकाले गए, रोडों पर आ गए. जैसे LIC को डुबाया जा रहा है, हर चीज बेचा जा रहा है, आज पावर भी बेचने के चक्कर में है केंद्र सरकार. पूरे 20 लाख लोगों का नौकरियां चले जाएंगी पूरे. लिहाजा आप शेरों की तरह गरजना चाहिए. इसका पूरे देश भर में पूरे जितने भी बिजली घरों के कर्मचारी है, शेरों की तरह निकलना चाहिए और अपनी ताकत इस केंद्र सरकार को बताना चाहिए. हां बिल्कुल, हमारे पास कोई चारा ही नहीं. अब क्या करें? మరతా క్యా నహీ కర్తా, నిన్ను సంపేస్తా, నువ్వు మీటర్ పెట్టే తీరాలే, మరి ఏం చేయాలా? ఇది ఆశ్చర్యకరమైనది అధ్యక్ష, చాలా విచిత్రమైన విషయం. ఏం చేసినా సరే తెలంగాణలో కరెంటు బంద్ చేపియాలి. అరే ఏ క్యా బాత్ హోగా భయ్? తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. దయచేసి నేను బాధతో చెప్తున్న మాట, నేను చిల్లర రాజకీయాల కోసం మాట్లాడతలేను. మేము చెప్పినాం, వాగ్దానం ఇచ్చిన ప్రకారం ఇలా 24 గంటలు మొత్తం ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రంలో అన్ని రంగాలకు ఇస్తుంది. ఇది ఫ్యాక్ట్, ప్రజల కళ్ళ ముందున్న సత్యం. దీన్ని ఎట్లన్నా చేసి బంద్ పెట్టాలి, ఏదన్నా చేయాలి. మాకు శాత కాదు, మేము ఇత్తలేము. కరెక్టే, మీకు శాత కాదు, మేమేం చేయాలి? మిమ్మల్ని ఒక రూపాయి అడిగినామా? మేము సబ్సిడైజ్ చేయమన్నామా? కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ ఇవ్వమన్నామా? మా డబ్బులు, మా ప్రభుత్వం, మా బడ్జెట్లో నుంచి మేము మా రైతాంగానికి ఇచ్చుకుంటున్నాం. ఎందుకు అధ్యక్ష? తమరు ఎట్లయితే బాన్స్వాడ నియోజకవర్గంలో కృషి చేసినారో అట్లా మేము అందరం కూడా ఇలా కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా సచ్చినం తిరగలేక మనం ఆ బోల్ ఎండిపోతుంటే, ఆ కరెంట్ మూటలు గాలిపోతుంటే మన రైతులు చెట్టుకోడు గుట్టకోడైండి. ఆ రోజు 30 ఎకరాలు 20 ఎకరాల పొలమున్న రైతు కూడా
నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఆటోలు నడిపించారు. ఇప్పుడున్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి వచ్చి ఆటోలు నడిపించారు. జగద్గిరిగుట్టకి ఎన్ని బస్సులు అధ్యక్ష? జనగామ, జగద్గిరిగుట్ట, బాన్సువాడ, జగద్గిరిగుట్ట, నారాయణఖేడ్, జగద్గిరిగుట్ట. జగద్గిరిగుట్ట నిండా వలస వచ్చిన కార్మికులు, వలస వచ్చిన ప్రజలు, రైతులు. 20 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా దిక్కులేక వచ్చి ఆటో నడుపుకొని కూలి పని చేసి బిల్డింగ్లో పనిచేసే పరిస్థితి. అదంతా మళ్ళీ చెదిరిపోయిన తెలంగాణ రైతాంగం మళ్ళీ గ్రామాలకు చేరాలి. ₹1 ఎక్కువైనా మంచిదే. కడుపు నిండిన వాళ్ళకి నీళ్లు రావాలి. మిషన్ కాకతీయ చేసుకొని కొద్దిగా చెరువులు దురస్తు చేసి ఇలా భూగర్భ జలాలు పెంచి ఇన్ని వాగుల మీద వంకుల మీద 4 చెక్ డ్యాములు కట్టుకొని ఎంత వీలైతే అంత తొందరగా కొన్ని ప్రాజెక్టుల నీళ్లు తెచ్చి దీన్ని కొద్దిగా చదువుకుందాంరా బాబు అంటే కళ్ళలో నిప్పులు పోసుకున్నట్టు ఇదేం దుర్మార్గం అధ్యక్ష? లేక లేక నిన్నయాల జర ముఖం తెల్లబడుతుంది రైతులది. ఇప్పుడిప్పుడే వాళ్ళ బాకీలు జరుపుకుంటారు. అనేక కార్యక్రమాల పేట వాళ్ళకి ఇంత సాయం చేస్తే మీరిచ్చే స్టిమ్యులస్ కాదు. నేను చెప్తున్నా అధ్యక్ష, చెప్పాలని చెప్తున్నా. మీరు ఇచ్చిన ఎన్పిఎలేమో మీరు కమిషన్లు తీసుకొని లక్షల కోట్ల కుంభకోణం ఉన్నది దాని వెనుక. మేము రైతులకు ఇచ్చేది ఏదైతే ఉందో ఇది నిజమైన ఉద్దీపన. 66 లక్షల మందికి మేము ఇచ్చే రైతు బంధు ఇది నిజమైన ఉద్దీపన. దాని ఫలితం కనపడతా ఉంది. ఇలా మేము ఇచ్చే ఉద్దీపన ఏదైతే ఉందో, మేము ఇచ్చే రైతు బంధు కానీ ఉచిత కరెంటు కానీ దాని ఫలితం స్పష్టంగా కళ్ళకు కనబడ్డట్టుగా నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. చరిత్రలో మొట్టమొదటిసారి మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారుల కృషితో, విద్యుత్ శక్తి అధికారుల కృషితోని మొట్టమొదటిసారిగా ఈ సీజన్లో ఇప్పుడు తెలంగాణ 65 లక్షల ఎకరాలలో వరి నాట్లు పడ్డాయి అధ్యక్ష. నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా. 65 lakhs ఈ వర్షాకాలం సీజన్లో ఇప్పుడు నాట్లు పడ్డాయి. నేను తీసుకున్న లేటెస్ట్ లెక్క. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష. 2 సీజన్లు కలిపి ఉంటుండే, ఒక సీజన్లో ఇంత వరి నాటేసినటువంటి పరిస్థితి. దిస్ ఈజ్ ద రియల్ స్టిమ్యులస్, దిస్ ఈజ్ ద రియల్ ఇన్సెంటివ్. ఇలా తెలంగాణలో 1,30,00,000 దాటిపోతా ఉంది సాగు వర్షాకాలం టైంలో. ఇది మేము చేసిన మా ఇంబడి ఎందుకు పడతారు నాకు అర్థం కాదు. మిమ్మల్ని రూపాయి అడగలే, సబ్సిడీ అడగలే, అదనపు సప్లై అడగలే. మాకు మేము చేసుకున్నాం. 7,000 ఉండే అధ్యక్ష మా తెలంగాణ ఏర్పడినాడు. ఆ 7,000 మెగావాట్లను తీసుకుపోయి ఇలా 17,000 మెగావాట్లు చేసుకున్నాం. షార్ట్ పీరియడ్లో ఇంకా కంప్లీట్ కాబోతా ఉంది. ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం బిల్లు పాస్ చేస్తే ఎన్టీపీసీ పెట్టి 4,000 మెగావాట్లు అంటే 4 మెగావాట్లు ఏలాంటికి ఇయ్యలే అధ్యక్ష. ఇదే కేంద్ర ప్రభుత్వం 4 మెగావాట్లు కూడా ఇయ్యలే. ఫ్యాక్ట్ కాదా? 8 ఏళ్ళు చాలదా విశ్వగురువు గారికి? చాలదానండి 8 ఏళ్ళు? మామూలు తెలంగాణ ప్రభుత్వం మేము 10,000 మెగావాట్లు పెంచుకున్నామే. ఇంత పెద్ద బలోపేతమైన ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం 4,000 మెగావాట్లు ఇవ్వాలని చెప్పి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంటే ఇవాళకి కూడా 4 మెగావాట్లు కూడా ఇవ్వలే అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? ఈజ్ దేర్ ఎనీబడి టు డిబేట్? ఇవన్నీ వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీన్ని మాయామచ్చింద్ర చేసి ఉల్టా పల్టా చెప్పి బిల్లులు ఎక్కడున్నది, కిల్లులు ఎక్కడున్నది, ఇదే అధ్యక్ష. ఈ వాస్తవాలు కావా? ఇచ్చిండ్రా 4 మెగావాట్లు ఇచ్చిండ్రా ఎన్టీపీసీ? ఆర్ యూ రెడీ? అన్ని అబద్ధాలు అధ్యక్ష. మెడికల్ కాలేజీ అని వైద్యశాఖ మంత్రి 100 ఉత్తరాలు రాసిండు, మాకు ప్రతిపాదనలు పంపలేదని కూడా మాట్లాడతారు. ఇది ఏమైనా ఉంటుందా అధ్యక్ష? ఇది తెలుగుకల పనేనా? గవర్నమెంట్ జరిగే కరెస్పాండెన్స్లో రికార్డు ఉంటుంది కదా, ఫైల్స్ ఉంటాయి కదా. నవోదయ విద్యాలయాలు కావాలని నేను స్వయంగా ఇచ్చిన అధ్యక్ష ప్రధానమంత్రి గారికి, ఒకటి కూడా ఇయ్యరు. ఇయ్యపోయిన మీ సాగు మీరు సాగుపోయినారు, ప్రజలు చూస్తారు, న్యాయం ఉన్నది. మా సాగు మేము చేస్తామని ఇక్కడ మేము ప్రజల కోసం ఉన్న రైతుల కోసం మేము పనిచేస్తే ఏదన్నా ఏసీలో తెలంగాణలో కరెంటు బంద్ పెట్టాలి. ఆ రోజు సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్నారు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు ఇయ్యలే పవరు. ఇయ్యకపోతే మేము కంప్లైంట్ చేసినాం అధ్యక్ష. ఎవరికి కంప్లైంట్ చేసినాం? ఏపీఈఆర్సీకే, ఆంధ్రప్రదేశ్లో ఆనాడున్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకే కంప్లైంట్ చేసినాం. వాళ్ళు ఇచ్చిండ్రు ఇది తప్పు, ఏపీ గవర్నమెంట్ తప్పు చేస్తున్నదని. అయినా సప్లై చేయలే. సదరన్ రీజన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఉంటుంది అధ్యక్ష, ఎస్ఆర్ఎల్డిసి అంటారు. దానికి కంప్లైంట్ చేసినాం. వాళ్ళు కూడా ఇది తప్పు
యాక్ట్లో ఉన్న ప్రకారం ఈమెను ఇయ్యలే. తీసుకుపోయి కేంద్ర మంత్రికి చెప్పినాం, ప్రధానమంత్రికి చెప్పినాం, కనికరించలే. ఇదే పీయూష్ గోయల్ గారు అప్పుడు పవర్ మినిస్టర్గా ఉండే, ఇయ్యలే పవర్. కంప్లైంట్ ఇస్తే ఇవ్వాలి కదనండి, లేదా కోర్టు కోదామని చెప్తే నీరజ మాథుర్ అని చెప్పి అప్పుడున్న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ కమిటీ చేశారు. ఆమె కూడా గర్జించింది ఇది అన్యాయం, ఇట్లా చేయకూడదని చెప్పి. ఆమె ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి ఇయ్యలే, పవర్ ఇయ్యలే. కానీ ఇప్పుడేంది అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు చెప్పారు ఇందాక, వాళ్ళు సప్లై చేయకపోతే ఏం చేసినారు? మన జెన్కో మన ట్రాన్స్కో ఏం చేస్తారు అధ్యక్ష? పవర్కి ఇచ్చుకోవాలి కదా ప్రజలకు, ఎండబెట్టుకోం కదా. అత్యధిక ధరలకు, మనకు రావాల్సిన ధరలకు రాకపోతే అత్యధిక ధర పెట్టి కనీసం ఒక 700 కోట్లకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి అప్పులకు తెచ్చి వడ్డీలకు తెచ్చి పవర్ కొని ప్రజలకు సప్లై చేసి వాళ్ళు ఏదైతే బంద్ చేసినారో ఆ మాత్రం. అవి ఎట్లా మాట్లాడరట, అవి ఉత్తరాలు రాసినాం, చెప్పినాం, ఏపీ మాకు బకాయిలను ఇప్పిమని అడిగినాం, మొరబెట్టినాం. విద్యుత్ శాఖ మంత్రి పోయి చెప్పిండు, స్వయంగా సెక్రటరీ గారు పోయి చెప్పిండ్రు. అవేం వినం. కానీ ఇప్పుడు ఏంది, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి బాగా మాట్లాడుతున్నాడు, మీటర్ పెట్ట అంటున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మనం 3000 కోట్లు బాకీ మనం లెక్క తీసి దానికో 3000 కోట్లు మిత్తి అధ్యక్ష, 18% అక్కడ ప్రపంచం లెక్కలేని మిత్తి కట్టి 18% మిత్తితోని వడ్డీతోని 6000 చిల్లర కోట్లు నువ్వు కడతావా? ఇప్పుడు 30 రోజుల లోపల కట్టాలి, లేకపోతే నీ మీద చర్యలు తీసుకో. ఏం చర్య అధ్యక్ష? మనకు వచ్చే దానిలో ఆపుతారు. ఎంత అండి? ఎక్కువ డబ్బులు పెట్టి దానిలో వచ్చిన కాస్ట్ వేరియేషన్ అధ్యక్ష 2466 కోట్లు నష్టపోయింది ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ మన సంస్థ. అంత అడిషనల్ కాస్ట్ బేర్ చేసి పవర్ కొని సప్లై చేసిన వాళ్ళు బంద్ చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, నిష్క్రియాపరత్వం వల్ల, వాళ్ళు చేయాల్సిన వ్యవహారం చేయకపోవడం వల్ల, మనం ఇచ్చిన కంప్లైంట్లు పట్టించుకోకపోవడం వల్ల ఇది జరిగిన నష్టం ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు. మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా 3000 కోట్లు నువ్వు కడతావా, లేకపోతే ఆర్బీఐ ద్వారా నీకు కట్ చేయన్నా? ఇదా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ రఘునందన్ రావు నేను తెలంగాణ ఎమ్మెల్యే అనుకుంటే, ఎస్, ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సింది 17,828 కోట్ల అధ్యక్ష. 17,828 కోట్లు ఇప్పుడు రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. మనకు రావాల్సింది ప్లస్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి. మనం పెట్టిన వాటాలని, కృష్ణపట్నంలో మన వాటా ఉంది, మన ఎంప్లాయీస్ ట్రస్ట్లలో డబ్బులున్నాయి, 4-5 రకాల ఐటమ్స్ కలిపి మనకు రావాల్సినటువంటి ఇవి ఇప్పిమంటే ఇప్పియరు, వీటి మీద మాట్లాడరు. ఇదేం కేంద్రం అండి? అయినోళ్ళకి ఆకులలో, కానులకు కంచాలలో అన్నట్టు ఎక్కడ పద్ధతి సార్ ఇది? మాకు రావాల్సిన 17,000 కోట్లు దానిలోకి వెళ్ళి మినాయించుకొని 6,000 కోట్లు కడమ ఇప్పి నీకు ధర్మం ఉంటే. నేను శాసనసభ ద్వారా అడుగుతా ఉన్నా ఈరోజు. ఇది అబద్ధం అధ్యక్ష, ఒక్కొక్కటి నిమిషం నేను రాజీనామా చేసేస్తాను, విత్ ఇన్ ఏ సెకండ్. లెక్కలు కదా అధ్యక్ష, ఇవన్నీ అధికారిక లెక్కలు, ఎవరు అబద్ధాలు చెప్పగలిగినవి కావు ఇవి.